తెచ్చుకుంటున్నారు, కొద్దిమంది ఏమో కోర్టుకు పోయి తెచ్చుకుంటున్నారు. గా దుస్తుంది అలా ఏమనంటే వాడు రాజు చేసిండు, వీళ్ళు రాజు చేసిండు, దివాళి తీసి ఇది కాదు కదా. నువ్వు వచ్చినప్పుడు తెలియదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మీరే కదా శాసనసభలో మాట్లాడింది, అనేక సందర్భాలు మాట్లాడింది. మీరు తెలిసే కదా మీరు హామీలు ఇచ్చింది. నీ 6 గ్యారెంటీల గురించి ఎవరు మాట్లాడతలేదు ఇవాళ. నీ 6 గ్యారెంటీల గురించి ఎవరు మాట్లాడతలేరు. 66 హామీల గురించి ఎవరు మాట్లాడతలేరు. ఇవాళ మేనిఫెస్టో గురించి ఎవరు మాట్లాడతలేరు. మాట్లాడుతున్న వల్ల ఉన్నదాన్ని నన్ను ఇవ్వండి బాబు అంటున్నారు వాళ్ళు. పాపం ఉన్నదాన్ని దండం పెడతాం, ఉన్న పెన్షన్ టైంకి ఏమంటున్నారు. ఇది దుస్థితి. ఇలా వడ్లు మన సన్న వడ్లు ఉన్నాయి, ఇచ్చిండ్రా ఇవాళ? ఎండాకాలంలో తీసుకున్న సన్న వడ్లకు ఇప్పటి వరకు వాళ్ళకి రావాల్సిన 500 రూపాయల బోనస్ వచ్చిందా? బిగపట్టుకొని ఇచ్చారు రైతు బంధు. మన ఒక్కొక్కసారికి రైతు బంధు బిగపట్టుకొని ఇచ్చారు. రుణమాఫీ మొత్తం చాలా దిక్కుల మా దగ్గర గడికజ మండలి మనం పోయొచ్చిన గడికజ మండలిలో ఒక్క రైతు కూడా ఇవ్వలే రైతు రుణమాఫీ. ఇది ఇవాళ పరిస్థితి. నేను ఒకటే తెలంగాణ ప్రజలకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ బీసీ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం. వీఆర్ ఫర్ రిజర్వేషన్, వీఆర్ విత్ యూ. మేము మీతో ఉన్నాం తప్పకుండా. ముక్కు పిడితాం. ఎస్ రా, నువ్వు ఎక్కడైతే అక్కడ మేము వచ్చేస్తాం. నేను 100 సార్లు చెప్పిన, ఒక్క తమిళనాడు మాత్రమే సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయిందో స్టడీ చేసామని చెప్పినాం. 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ వేసి చట్టబద్ధత కల్పించి సుప్రీంకోర్టు ఏ విషయాల్లో కన్విన్స్ కావాలో అవి అయితేనే కదా వచ్చింది. నువ్వు స్టాటిస్టిక్ తీయమంటే స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ చేస్తా, అది పని. బీసీ కమిషన్ ఏది చేస్తావా? స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ చేస్తుందా? డెడికేటెడ్ రిపోర్ట్ అని చెప్పేదో ఇచ్చినావు భూసాని వెంకటేశ్వర్లు. ఏమి ఇచ్చినావు నువ్వు? ఎక్కడ ప్రచురిస్తేవి? ఎక్కడ ఇతర ప్రజల అభిప్రాయాలు సేకరిస్తేవి? ఏం చేస్తే? ఎక్కడ ప్రాసెస్ లేదు, అంతా ఆదరా బాదరా. గోల్మాల్ అబద్ధాల పునమే నడపడం, సమన్వయం లేదు. ఒకరు చెప్తే ఒకరు. మేము అడిగినాం పెద్దలని, ఏమైనా మీరని చెప్తున్నారని మా మాట ఎవరు ఇంటోట్లేరండి అంటున్నారు. అందుకని ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, హైడ్రా మీద నేను మాట్లాడినప్పుడు చాలామంది అని తప్పట్టిండ్రు. ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పిండ్రు. హైడ్రా మీద మాట్లాడేటప్పుడు ఈటల రాజా గారి వ్యక్తిగత అభిప్రాయం చాలా బ్రహ్మాండంగా ప్రోగ్రెసివ్ స్టెప్, ఇది బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పిండ్రు. కానీ 3 నెలలు అయితే అర్థమైంది ఈ హైడ్రా ఎట్లా పేదల గుడిసెలు కూలగొట్టిందో, పేదల బతుకులలో మట్టి కొట్టిందో అర్థమైపోయింది. ఆనాడు ఒక్కనే ఎవరు అడ్డం కూడా రాలే, కనీసం మాదాన్ని ఉండాలి కూడా తీసుకుని రాలే. కానీ కొట్లాడినా. ఇవాళ నేనన్నా మూసీలో మా పిల్లలు ఈత కొట్టే మంచినీళ్ళు పారవలసిందే. శనిమలలో ఎట్లయితే నీళ్ళు తాగుతామో మా మూసీలో కూడా నీళ్ళు తాగవలసిందే. మేము వ్యతిరేకం కాదు. కానీ ఆ మూసీ పేరిట వ్యాపారం చేసి పేదల ఇల్లు కూలగొడతా అంటే కబర్దారని చెప్పి హెచ్చరించడం. చాలామంది అరే మూసి బాగుపడుతుంది అన్నారు. బాగుపడాలనే. మూసీలో మురికి నీళ్ళు ఉండద్దు, మూసి పక్కకు దోమలు ఉండద్దు, మూసి పక్కకు వాసన ఉండద్దు. కానీ చెయ్యి ఉన్నది బ్రహ్మాండంగా ఉంది. ఒక 500 ఫీట్లు వెడల్పు ఉందా, 1000 ఫీట్లు వెడల్పు ఉందా, తేయి మంచిగా బ్రహ్మాండంగా చెయ్యి. ఎవడొద్దు అంటాడు. నాకు బట్టలు కావాలన్నా బంగారం కావాలంటే ఏం కోరుకుంటున్నా? ఫస్ట్ బట్టలు కావాలని కోరుకుంటా, బంగారం కావాలని కోరుకుంటా. నువ్వు గివే అయితే దిక్కులేవు. కానీ నువ్వు మూసి 1,50,000 కోట్ల రూపాయలతో మూసి కడతా అన్నాడు. నేను అడిగిన, ఇది ఒక బోకస్ అని. ఇది ఎక్కడనో పెద్దలతో మాట్లాడుకొని వచ్చి వాళ్ళకి కట్టబెట్టే చర్య అని చెప్పిన. దాని మీద ధ్యాస మీకు వీళ్ళ మీద లేదని చెప్పినాం. కానీ తర్వాత తెలిసింది, ఓ ఇది నిజమే రాజేంద్ర అని చెప్పిందని. నేను దీని మీద మాట్లాడినప్పుడు కూడా చాలామంది ఈ వ్యక్తిగత అభిప్రాయం, కొంతమంది ఉన్నారు రిస్కే తీసుకోలే. అరే రాజ్యాంగం అంటే కనీసం ఒక 20-25 ఏళ్ళ నేను ఈ దీంట్లో సిస్టంలో ఉన్నోడిని. చట్ట సభలలో అనేక పాత్రలు పోషించే మంత్రిగా ఉన్న నేను, ఒక పార్టీ ఫ్లో లీడర్గా ఉన్న నేను ఎట్లా కనబడుతున్నా వాళ్ళకు. ఇవాళ రేపు కూడా చెప్తున్నా, ఎప్పటికైనా ప్రజలకు తోడుగా ఉండేవాళ్ళం మేము, అండగా ఉండేవాళ్ళం మేము. పదవుల కోసం పెదవులు మూసేవాళ్ళం కాదు మేము. మా క్యారెక్టర్, మా కమిట్మెంట్ ఏ ఫైటింగ్ నేచర్ ఉందో దాన్ని పక్కా ఉంటాం, పక్కా మళ్ళీ ప్రజల పక్షాన ఉంటాం. ప్రజలకు ఎక్కడ ఎవరు సమ్మెలు చేసినా, ఎక్కడ ఎవరు ధర్మయుద్ధం చేసినా, ఎక్కడ ఎవరు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసినా మేము ఎల్లవేళలా మీకు అండగా ఉంటామని మాత్రం హామీ ఇస్తున్నాం.
మేము వాళ్ళకు భయపడటం వీళ్ళకు భయపడటం ఏమి మాకు పదవుల కంటే కూడా ప్రజలు ముఖ్యం, ప్రజల సమస్యలు ముఖ్యం. వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు అండగా ఉండడం ముఖ్యంగా భావించడం మేము. గట్లయితే కేసీఆర్ దగ్గరే ఉంటుంది, బ్రహ్మాండంగా అడ్జస్ట్ అవుతుంటుంది. ఆర్టీసీ సమ్మె చేసినాడు, ఇబ్బంది పెట్టినాడు, కేసీఆర్ తప్పని చెప్పినాడు. నేను చెప్పిన నా వీడియో పంపితే ఎప్పుడైనా చూడండి. సమ్మెలు చేయొద్దు, సంఘాలు ఉండదు అన్నాడు. సంఘాలు ఉంటాయి, సమ్మెలు చేస్తాయి అని చెప్పి మంత్రిగా ఉండి స్టేట్మెంట్ ఇచ్చినాడు నేను. అందువల్ల మేము ఇంతమంది కొట్లాడి పెట్టుకుంటే మేము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. ఇవాళ రేవంత్ రెడ్డి ఎంతమంది ముఖ్యమంత్రులు పోయింది లేవా? ఆ వీడియోలు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడిన వీడియోలు లేదా? ₹1 ఏం చేసుకుంటావు పో అన్నాడు లేవా? ఇవన్నీ చరిత్ర. ఇది కొద్దిమందికి అర్థం కావు అనుకుంటారు, అది పాత చరిత్ర అనుకుంటారు. ఆ పాత చరిత్ర యొక్క కొనసాగింపే ఉంటుంది జీవితం. చచ్చిపోయేదాకా మాకు అదే ఉంటుంది. ఎవడరా ఈటలారంటే ఈటలారంటే ఒక ఉద్యమగాడని కూడా ఫస్ట్ వస్తుంది. తెలంగాణ నికార్సైన ఉద్యమ బిడ్డ. ఇంకెవర్రా వీడంటే ఎక్కడ అన్యాయం ఉన్నా కొట్టాడే బిడ్డ. గది వస్తుంది గుర్తుపెట్టదు చరిత్ర. మళ్ళీ మేము బొందల పడ్డనాడు పోతుంది కావచ్చు, కానీ ఉంటుంది. తెలంగాణ చరిత్ర రాసినాడు మాది ఒక 5 పేజీల పుట మాది ఉంటుంది పక్క. ఎప్పుడు కూడా ఉద్యమాల చరిత్రను చెరిపేస్తే జరగదు. అది ఉద్యమ నాయకుల చరిత్రను కూడా మలయం చేసే ప్రయత్నం చేస్తే పోదు. అది కొంతమంది ఉంటారు, చాలా ఉంటాయి, నాది మాట్లాడుకోకపోవచ్చు, కానీ డెఫినెట్గా రాబోయే కాలంలో మాత్రం ఇవాళ ప్రభుత్వాలు ప్రజల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేసినా, గోల్మాల్ చేసే ప్రయత్నం చేసినా మేము కాపల కుక్కలాగా ఉంటామని చెప్పినాం. అప్పుడు మళ్ళీ ఉంటామనే విషయాన్ని గుర్తు చేస్తూ నమస్కారం. అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు